నిన్న ఐపీఎల్లో ఒక అద్భుతం జరిగింది. 14-year-old వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో కొట్టేశాడు బై అన్ ఇండియన్. అది కూడా యంగెస్ట్ స్కోరే సెంచరీ ఆల్సో ఇన్ ఐపీఎల్. అన్ని రికార్డులు బద్దలైపోయినాయి. 11 సిక్స్లు కొట్టాడు. దాంతో మ్యాచ్ కంఫర్టబుల్గా గెలిచిపోయారు రాజస్థాన్ రాయల్స్. అది కూడా 200+ చేజ్ చేస్తూ. యూ హర్డ్ ఇట్ రైట్. దీని గురించి మాట్లాడాలి. అండ్ ఆల్సో ఇవాళ రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ ఆడబోతున్నారు కేకేఆర్తో. ఆ మ్యాచ్ గురించి కూడా డిస్కస్ చేయాలి కదా. లెట్స్ గెట్ ఇంటు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఒకవేళ ఇప్పుడు దాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్స్ ద రైట్ టైం టు డూ ఇట్. బికాస్ ప్రతిరోజు ప్రతి ఐపీఎల్ గురించి మీ ముందు 8 AM కల్లా వీడియో రాబోతుంది. ఆల్రెడీ మీరు మ్యాచ్లు చూస్తున్నారు ఎట్లా అవుతున్నాయో. సూపర్ మ్యాచ్లు అవుతున్నాయి. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాం. ఆ అన్ని మ్యాచ్ల గురించి రివ్యూస్ ప్లేయర్స్ గురించి పిచ్ రిపోర్టు, మ్యాచ్ ప్రెడిక్షన్స్ అన్నీ మీ దాకా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఛానల్. చాలా బటన్ అయితే నొక్కేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నిన్న ఐపీఎల్లో ఒక పెద్ద వండర్ జరిగింది. అది మీకు కూడా తెలిసి ఏంటో. 14-year-old బాయ్ వైభవ్ సూర్యవంశీ అసలు ఐపీఎల్ ఆడతామే ఎక్కువ. అసలు అందరూ క్వశ్చన్ మార్క్స్ వేశారు. అసలు ఇంత తక్కువ వయసులో ఐపీఎల్లో పిక్ చేస్తాం ఏంటి అని. అదే ప్లేయరు ఫాస్టెస్ట్ T20 సెంచరీ కొట్టేశాడు బై ఎన్ ఇండియన్ ఇన్ ద మొత్తం హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో. ఈజ్ ద యంగెస్ట్ స్కోరే సెంచరీ కూడా ఐపీఎల్లో. అన్ని రికార్డులు బద్దలైపోయినాయి. 11 సిక్సర్లు. ఇంతవరకు రాజస్థాన్ రాయల్స్ 200+ రన్స్ జైపూర్లో చేజ్ చేసిందే లేదు. ఫస్ట్ టైం చేజ్ చేశారు థ్యాంక్స్ టు వైభవ్. వాట్ ఎ నాక్, అన్బిలీవబుల్, సర్రియల్. అసలు ఎవరికి అర్థం కాలే. అసలు మొత్తం అందరు ఇట్లా చూస్తూ ఉండిపోయారు. అది కూడా ముందుంది 5 ఇంటర్నేషనల్ బౌలర్స్. గుజరాత్ టైటన్స్ సెకండ్ ఉన్నారు టేబుల్లో. అలాంటి టీంతో చెప్పి కొట్టాడు. మాట్లాడదాం దీని గురించి. కానీ జస్ట్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్, ఫస్ట్ మనం అసలు మ్యాచ్లో ఏమైంది, టాస్ గెలిచాడు రియాన్ పరాగ్. సెకండ్ బ్యాటింగ్ అన్నట్టు రైట్ డిసిషన్. ఎందుకంటే అక్కడ డ్యూ వచ్చింది. మంచిగా ఆడాడు. అక్కడ గిల్ 84 కొట్టాడు. అండ్ బట్లర్ కూడా 50 అన్బీటెన్ వచ్చాడు. అండ్ ఆల్వేస్ సాయి సుదర్శన్ కూడా మంచి కాంట్రిబ్యూట్ చేశాడు ఓపెనింగ్. ఎనీవేస్ 209 మనం అనుకున్నాము. ఛాన్సే లేదు. గుజరాత్ టైటన్స్ బౌలర్స్ ఎట్లా ఉంటారు. ప్లస్ వీళ్ళు చేజింగ్లో కూడా ఓడిపోతున్నారు. 1 ఓవర్లో 9 రన్లు చేజ్ చేయలేదు. రెండు సార్లు అయిందని చెప్పేసి అసలు రాజస్థాన్ రాయల్స్ చేజ్ చేయగలరా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఐపీఎల్లో. అండ్ ట్యాగ్ లైన్ ఏంటి ఐపీఎల్ది? వేర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ అదే చూడండి. అండ్ ఆపర్చునిటీ వచ్చింది. జస్ట్ 3వ మ్యాచ్ ఆడుతుంది వైభవ్ సూర్యవంశీ. స్టార్ట్ చేశాడు సిరాజ్కి 6. అక్కడ నుంచి టపా కొడుతానే ఉన్నాడు. అంటే దిస్ ఈజ్ సంథింగ్ అన్రియల్. ఎందుకంటే ఒక 14-year-old బాయ్, జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు. నేను అండర్ 15 అండర్ 14 ఆడుతూ ఉన్నా స్టేట్ టీంకి. అప్పుడు ఈ టైమ్స్లో ఏంటంటే ముందు మీకు అంత పవర్ ఉండదు. సరే పవర్ ఉన్నా మీకు ఆ ధైర్యము, రీఫ్లెక్సెస్ ఇవన్నీ ట్రైన్ చేయాలంటే సచ్ ఎ స్మాల్ ఏజ్. ఈ బిలాంగ్స్ టు బీహార్ వైభవ్ సూర్యవంశీ. సో ఒక డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటాడు. చాలా లాంగ్ ట్రావెల్ చేసి చాలా హార్డ్ వర్కింగ్ అబ్బాయి. తన ఇంటర్వ్యూలోనే చూసాం, మనం విన్నాం తన నోకులోంచి మాటలు. తన ఫేవరెట్ ప్లేయర్ ఏమో బ్రైన్ లారా అంట. బ్రైన్ లారా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఏం పెట్టాడంటే, నేను ఎంటర్టైన్ చేశానో లేదో కానీ నువ్వు మాత్రం డెఫినెట్లీ ఎంటర్టైన్ చేసావని పెట్టాడు. దానికి రిప్లై కూడా ఇచ్చాడు, థ్యాంక్ యూ అని చెప్పేసి. దట్ ఈస్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. చూడండి, అది కూడా ఫస్ట్ సీజన్ ఆడుతూ ఇట్లా కొట్టాడు. ఎంత చెప్పినా తక్కువే. దాంతో ఆడే విధానం నాకు చాలా నచ్చింది. నాకు నచ్చిన విషయం ఏంటి తెలుసా? ఆబ్వియస్లీ తన యాటిట్యూడ్ మనకు తెలిసిపోయింది ఐపీఎల్లో. తను ఆడిన ఫస్ట్ బాలే 6 కొట్టాడు షార్దుల్ ఠాకర్కి తను ఆడిన డెబ్యూ మ్యాచ్లో. కానీ ఈ మ్యాచ్లో సిరాజ్ని రెస్పెక్ట్ లేకుండా 6 కొట్టాడు. కానీ కొట్టిన తర్వాత స్వాగ్ ఉంది. అంటే బౌలర్ ఎవరైనా ఉండని నాకు ఫరక్ పడదు. ఇట్లా కొట్టి 6 బాల్ని కూడా చూడట్లే. ఇట్లా కింద చూసి ట్యాప్ చేసి ఇట్లా వెళ్తున్నాడు కాన్ఫిడెన్స్తో. ఆ స్వాగ్ నచ్చింది నాకు. ఆ స్వాగ్ ఎప్పుడు వస్తుంది తెలుసా మీకు? మీకు నమ్మకం ఉన్నప్పుడు వస్తుంది. అంటే నేను ఏ బౌలర్నైనా కొట్టగలను, కొడితే 6 వెళ్ళిపోతుందని చెప్పి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనిపించింది. సరే ఫాస్ట్ బౌలర్ని కొడుతున్నాడు. సరే పిచ్ మంచిగా స్పిన్నర్ని తెస్తే స్పిన్నర్ని కొడుతున్నాడు. రషీద్ ఖాన్ని కొట్టి సెంచరీ కొట్టాడు. ఒక ఆఫ్ఘనిస్తాన్ జన్నత్ అనే బౌలర్ని ఆడిపించారు కొత్తగా. ఆ బౌలర్ని ఒకటే ఓవర్లో 30 రన్లు కొట్టేశాడు. చూడండి ఎట్లా సెంచరీ కంప్లీట్ చేశారంటే, వీల్ చైర్ మీద ఉన్న రాహుల్ ద్రావిడ్ లేచి చప్పట్లు కొట్టి ఇట్లా అన్నాడు. అక్కడ నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. రాహుల్ ద్రావిడ్ని ఎప్పుడు చూడం మనం అట్లా. తన సెంచరీ కొట్టినప్పుడు కూడా ఎప్పుడు అట్లా ఎక్సైట్మెంట్ చూడలే నేనైతే. చెప్పండి, జస్ట్ కమెంట్ బిలో అసలు మీకు ఈ సెంచరీ ఎట్లా అనిపించింది. దిస్ ఈజ్ అ స్పెషల్ మూమెంట్ ఫర్ ఆల్ ద ఇండియన్స్. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో
ఒక అబ్బాయి 5 ఇంటర్నేషనల్ బౌలర్స్ని, అంటే అందరూ కంట్రీకి ఆడిన బౌలర్స్ ఉన్నారు గుజరాత్ టైటన్స్, అలాంటి టీంని చెప్పి 11 సిక్స్లు కొట్టి మ్యాచ్ వన్ సైడ్ చేసి ఒక 14 సంవత్సరాల అబ్బాయి కొట్టాడంటే వీ హ్యావ్ డెఫినెట్లీ సీన్ ఏ వండర్. ఐఎమ్ షూర్ మీరు కూడా అగ్రీ చేస్తారు. దిస్ వాజ్ అన్రియల్. నాకు ఇంకా సింక్ ఇన్ అవ్వలే ఏదైతే చూసానో. వాహ్, వాట్ అవుట్ స్టాండ్ బ్యాటింగ్, మజా వచ్చేసింది నాకైతే. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ హిస్ బ్యాటింగ్. ముందు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అండ్ ఐ నో ఇలాంటి మూమెంట్స్ చాలా తక్కువ వస్తాయి క్రికెట్లో, కానీ ఇక్కడ నుంచి మంచి క్యారీ చేస్తే యూ నెవర్ నో, ఈ మైట్ బికమ్ ద యంగెస్ట్ ప్లేయర్ టు డెబ్యూ ఫర్ ఇండియా ఆల్సో. ప్రతి మ్యాచ్ రన్స్ కొడుతున్నాడు, 2 సిక్స్లు, ఇక్కడైతే 11 సిక్స్లు కొట్టేశాడు, మ్యాచ్ వన్ సైడ్ చేశాడు, మొత్తాన్ని గెలిచిపోయారు. ఇక్కడ గెలుపు గురించి ఎవరికి మాట్లాడట్లేదు, అందరూ తన గురించే మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే రాజస్థాన్ రాయల్స్ ఫర్ ది ఫస్ట్ టైం జైపూర్లో 200+ రన్స్ చేజ్ చేసి ఈ మ్యాచ్ అయితే గెలిచారు. దట్స్ ఇట్ గైస్ అబౌట్ దిస్ గేమ్. ఇంకా మాట్లాడటానికి ఏం లేదు. ఐఎమ్ షూర్ ఐ వాంట్ యూ టు కమెంట్ అబౌట్ వైభవ్ సూర్యవంశీ, మీకు ఎలా అనిపించింది నాకు. మనం ఇవాళ రాత్రి మ్యాచ్ గురించి మాట్లాడదాం. Stats and facts brought to you by Spoda.ai. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడబోతున్నారు కేకేఆర్తో. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్లో. మనకు తెలిసి ఆల్రెడీ వెన్యూ గురించి యావరేజ్ స్కోర్ వచ్చేసి 185. కొంచెం స్లో తయారు చేస్తున్నారు గ్రిప్ అయ్యేటట్టు, ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు, క్వాలిటీ స్పిన్నర్స్. సో అందుకని అలాంటి పిచ్చి ఈ మ్యాచ్ కూడా అట్లానే ఇస్తారు అనిపిస్తుంది. మరీ టర్నింగ్ కూడా ఇయ్యారు, ఎందుకంటే కేకేఆర్ దగ్గర కూడా మంచి టర్నింగ్ మంచి మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి. సో స్లైట్లీ బ్యాటింగ్ పిచ్ అయ్యచ్చు. సో ఎక్స్పెక్ట్ సమ్వేర్ అరౌండ్ 180 to 190 స్కోర్ ఈ పిచ్ మీద. మేబీ 200 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంచెం బ్యాటింగ్ ఉంటుంది, ఎందుకంటే సైడ్ బౌండరీస్ చిన్నవి ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్లో. ఓకే, దట్స్ అబౌట్ ద వెన్యూ. సార్ టాస్ గెలిస్తే ఏం చేయాలంటే ఫరక్ పడదు. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఆడి సెకండ్ బ్యాటింగ్ చేశారు, కానీ జనరలీ ఫస్ట్ గ్రౌండ్ ఇది. ఐ థింక్ ఐ స్టిల్ ఫీల్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగే బెటర్ అనిపిస్తుంది ఈ గ్రౌండ్లో, డ్యూ వచ్చినా రాపోయినా. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఓకే, ఎనీవేస్ ఇక్కడ ప్రాబబుల్ ప్లేయింగ్ 12కి వచ్చేస్తే మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్కి. మోహిత్ శర్మ ఐ ఫీల్ తను రావచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. లాస్ట్ మ్యాచ్ అయితే ఆశుతోష్ శర్మ ఆడలేదు, మరి ఈ మ్యాచ్ కూడా ఆడిపోయారు, ఎందుకంటే ఫ్యాఫ్ లాస్ట్ మ్యాచ్ ఆడి రన్స్ కొట్టలేదు. మరి తను ఇంకో ఆపర్చునిటీ ఇస్తారు డెఫినెట్లీ, ఎందుకంటే యూ నో దట్ హీఈస్ అ మ్యాచ్ విన్నర్. సో అందుకనే మరి ఆశుతోష్ చాలా స్మార్ట్గా యూజ్ చేస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. పెడుతున్నారు తన్ని ప్యాడపై, వికెట్స్ పడిపోతే ఆశుతోష్ శర్మని యూజ్ చేస్తున్నారు, లేకపోతే యూజ్ చేయట్లేదు. దే ఆర్ ప్లేయింగ్ విత్ ఆల్రెడీ 6 బౌలర్స్ టీంలో ఉన్నారు. 7th బౌలర్ కూడా ఆప్షన్కి చూస్తున్నారు అనమాట, కావాలంటే మోహిత్ శర్మని కూడా తీసుకోవడానికి. లాస్ట్ మ్యాచ్ అది జరగలే, ఎందుకంటే ముందే వచ్చింది ఆశుతోష్ శర్మ. సో అందుకనే మోహిత్ శర్మని మన ఇంపాక్ట్ ప్లేయర్ పెడదాం, అది అయిపోయింది. ప్లేయింగ్ 12 ఆఫ్ కేకేఆర్కి వస్తే ఇక్కడ చేతన్ సేకారియా వస్తాడు ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ కింద అనిపిస్తుంది నాకు ఈ గ్రౌండ్, ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ద అండ్ స్లోవర్ వన్ బాగా గ్రిప్ అవుతాయి ఈ గ్రౌండ్లో, ఢిల్లీ క్యాపిటల్స్ గ్రౌండ్లో. సో అది సంగతి. ఇంకా బోత్ ద టీమ్స్ మనకు తెలుసు కంపల్సరీ కేకేఆర్ ఈ మ్యాచ్ గెలవాలి. వాళ్ళు 7th ఉన్నారు పొజిషన్ ఇక్కడ టేబుల్లో. అండ్ యువతల పక్క ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మంచిగా స్టార్ట్ చేశారు, కూడా కొంచెం స్లోప్, అంటే కొన్ని మ్యాచ్లు ఓడిపోతున్నారు వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్. వీళ్ళకి కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ దే విల్ గివ్ దేర్ 100% ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్. సో కానీ కేకేఆర్ ఏమో అవతలేని చాలా లో ఇన్ కాన్ఫిడెన్స్, వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటింగ్ క్లిక్ అవ్వట్లేదు మనకు తెలుసు. బౌలర్స్ ఆర్ డీసెంట్, ఈ పిచ్ మంచిగా చేస్తారు అనిపిస్తుంది నాకు. సో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ చూసుకుంటే ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి నాకు అనిపిస్తుంది కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వీళ్ళు ముగ్గురిని పిక్ చేస్తున్నాను ఇండియన్ ప్లేయర్స్ని ఈ మ్యాచ్ మంచిగా చేస్తున్నాను, బికాస్ దిస్ మైట్ బి స్లైట్లీ బాల్ గ్రిప్ అవుతుంది కాబట్టి. అది సంగతి. ఇంకా కేకేఆర్ నుంచి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ స్లైట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ రింకు సింగ్, ఎందుకంటే ఈ పిచ్ మీద మంచిగా ఆడతాడు అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇద్దరు స్పిన్నర్స్ని పిక్ చేస్తున్న వరుణ్ చక్రవర్తి ఇంకా సునీల్ నారాయణ్, బికాజ్ మై బాల్ కొంచెం టర్న్ అవుతుంది అనిపిస్తుంది పిచ్ మీద. అది ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఇంకా ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఎక్కువ లేదు, మనకు తెలిసిన విషయమే. ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంచిగా క్రికెట్ ఆడుతున్నారు, కేకేఆర్ ఏమో అంత మంచి ఫామ్లో లేరు, ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటింగ్ మరి క్లిక్ అవుతుందా లేదా చూద్దాం. సో మ్యాచ్ ప్రెడిక్షన్ వైపుకి వచ్చేస్తే ఐ ఫీల్ ఢిల్లీ క్యాపిటల్స్ విల్ విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? లెట్ మీ నో కమెంట్ బిలో. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ గేమ్ గైస్. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.